హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్స్ ద భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో ఏంటంటే మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. యాక్చువల్లీ భూపాల్ అయితే తిరుపతిలో లేరు. వర్క్ మీద బయటెళ్లారనమాట. ఇంకా నాకు పిల్లలకి తోడు కోసం మా నాన్న అయితే వచ్చారు ఊరు నుండి. పిల్లలిద్దరూ ఇంకా నాన్నతో ఆడుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ ఇంకా నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ టీ తాగాలనమాట. టీ అయితే పెట్టుకొని మంచిగా తాగుతున్నాను. ఇంకా మా నాన్న అయితే టీ, కాఫీ ఏం తాగరు గాబట్టి నాకొక్కదానికే టీ పెట్టుకున్నాననమాట. ఇంకా ఈ మగ్ అండ్ సాసర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు చూడంగానే చాలా నచ్చింది. ఎలా వస్తదో ఏమో అనుకున్నాను. చాలా నీట్‌గా ప్యాక్ చేసి పంపించారు. క్వాలిటీ గూడా చాలా చాలా బావుందనమాట. సో, కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. కమ్యూనిటీలో కూడా నేను అన్ని లింక్స్ పోస్ట్ చేస్తున్నా. నేనేమైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినవి. అట్లానే షార్ట్స్‌లో కూడా ట్యాగ్ చేస్తున్నాను. చెక్ చేయండి. ఇంకా మా నాన్నకి గారెలేద్దామని అలసంద వడలైతే చేద్దామని ఆఫ్టర్‌నూనే పప్పయితే నానబెట్టేసాను. అలసంద పప్పు. ఇది మన ఊర్లో మనకు పండిన అలచందలనమాట. మమ్మీ నీట్‌గా పప్పు చేసి నాకు పంపించింది. ఒక 1 కేజీ అలా తెచ్చుకుంటాను వచ్చే అప్పుడు. మళ్ళీ వెళ్ళినప్పుడు అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాననమాట. ఇంకా ఆఫ్టర్‌నూనే నేను నానబెట్టి పెట్టేసాను. ఈవినింగ్ స్నాక్‌గా చేద్దామని చెప్పి. ఫస్ట్ నేను టీ తాగిన తర్వాత ఇంకా వెంటనే గారెలు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఒకప్పుడు వడలంటే పెద్ద ప్రాసెస్ చేయలేమేమో, చెయ్యి కాలుతుంది ఆయిల్‌లో అనుకునేదాన్ని. ఇప్పుడు నార్మల్‌గా వీక్లీ వన్స్ అలా వేసి నాకు అలవాటయిపోయిందనమాట. అది ఎంతసేపు 5 మినిట్స్‌లో చేసి అక్కడ పెట్టేయొచ్చు అలా అయిపోయింది. నేను నిజంగా పెళ్ళికి ముందు కుకింగ్ పెద్ద పననుకుంటాం. పెళ్లి తర్వాత కుకింగ్ అంత ఈజీ ఏమీ లేదు అనిపిస్తది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే పిల్లలు పుట్టాక కుకింగ్ అనేది అసలు జుజుబి అన్నట్టు అయిపోతుందనమాట. ఓపిక ఉండాలే గానీ ఎంతైనా వండి పక్కన పెట్టేయొచ్చు అని నాకనిపించింది. నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఇంకా అలసంద వడలైతే వేడివేడిగా తింటేనే బావుంటాయని చెప్పి అక్కడ నేను గారెలు వేస్తున్న టైంలోనే ఇంకా పిల్లలకి పిల్లలంటే హోమాకి అనమాట. బాబుకి ఇంకా తినిపియలేదు. హోమాకి ఇంకా మా నాన్న అయితే తినేసారు. వేడివేడిగా బావుంటాయి అని చెప్పి. ఇంకా నేను గూడా లాస్ట్‌లో తిని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యామనమాట. ఈవినింగ్ పిల్లలకి బాత్ చేయిస్తాననమాట. ఇంక పిల్లలకి బాత్ చేయిచ్చి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నైట్ కుకింగ్‌కి స్టార్ట్ చేయాలి గదా! అని ఇంకా స్టార్ట్ చేశాను. ఇవైతే బాబుకి ఉగ్గు కోసం అన్నీ ఆరబెడుతున్నాననమాట. సో, బాబుకి ఇప్పుడు 10థ్ మంత్ గూడా పెట్టేసింది. అయినా ఉగ్గెందుకు అంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ కోసం పనికొస్తది అని చెప్పి ఉగ్గెప్పుడు పెట్టుకుంటాననమాట. ఏదో ఒక టైంలో పనికొస్తది అని చెప్పి. ఇంకా ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్‌లో చాలా వీడియోసే ఉన్నాయి. నేను కింద ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాలి అంటే చూడండి. ఈ ఉగ్గు ఒకటి ఉంటే మనకి ఇన్‌స్టంట్‌గా పిల్లలకి ఎమర్జెన్సీ టైంలో మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, ఏదైనా వర్క్ మీద ఉండి చేయలేనప్పుడు ఇది పిల్లలకి కుక్ చేసి తినిపిచ్చేయొచ్చనమాట. ఇప్పుడు 10థ్ మంత్ గాబట్టి మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరక బరకగా కొట్టి నేను బాయిల్ చేసి బాబుకైతే తినిపిస్తాను. ఇంకా అదైతే ఇంట్లోనే నేను డ్రై చేసుకుంటాను గాబట్టి ఎండకి పెట్టననమాట. బయట దుమ్ము అలా వస్తదని చెప్పి ఇంట్లో డ్రై చేస్తా కాబట్టి క్లాత్ మీద వేసి ఓవర్ నైట్ అలా ఫ్యాన్ కింద పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని పౌడర్ చేసుకుంటాననమాట. ఇంకా నాన్న తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ గూడా నేనింకా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఫ్రూట్స్ అయిపోయుండే. ఇంకా ఇన్‌స్టా‌లో ఆర్డర్ చేద్దామనుకున్నా, ఇంకా మా నాన్న గూడా తీసుకొచ్చేసారు. మళ్ళీ ఎక్కువ ఫ్రూట్స్ ఉన్న ఇబ్బంది ఏంటి తెలుసా ఇంట్లో? ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నా సగం పాడైపోతాయి. తినకుండా పడేస్తారనమాట. అందుకే నేనెప్పుడు 2 డేస్‌కి, 3 డేస్‌కి సరిపడా ఇలానే ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. వీక్‌కి సరిపడా తెస్తే గూడా మోస్ట్‌లీ పాడైపోతూ ఉంటాయనమాట. సో, 2 డేస్‌కి, 3 డేస్‌కి తెచ్చుకున్నామనుకోండి అవి పాడవవు, వేస్ట్ అవ్వవనమాట. సో, లిమిటెడ్‌గానే తెచ్చుకుంటూ నేను రీస్టాక్ చేసుకుంటూ ఉంటాను. ఫ్రూట్స్ అయితే. వెజిటబుల్స్ మాత్రం వీక్లీ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తా. ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో నేను స్టోర్ చేయను. పిల్లలకి గూడా ఇవ్వాలి గదా! కోల్డ్ చేస్తదేమో అని చెప్పి. అందుకని 2 డేస్ ఆర్ 3 డేస్ అలా తెప్పించుకుంటాననమాట. ఇంకా చెప్పాను గదా! నైట్ డిన్నర్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానని. పన్నీర్ కర్రీ అది కూడా దాబా స్టైల్ పన్నీర్ కర్రీ, రోటీ అయితే చేస్తున్నాననమాట. మా నాన్నకి చాలా ఇష్టం ఇది. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఊర్లో అమ్మ చేయరనమాట. నేను ఇక్కడికొచ్చినప్పుడు ఇది చాలా ఇష్టంగా తింటారని చెప్పి చేస్తున్నా. యాక్చువల్లీ మా నాన్న నైట్ టైమ్ ఎప్పుడు చపాతీనే తింటారు. ఇంకా దానికి కాంబినేషన్‌గా పన్నీర్ బావుంటది కదా! అని చెప్పి ఇలా అయితే చేస్తున్నా. మా నాన్న ఏదో ఒకటి చేసేయి ఎందుకు అంత పని అన్నారనమాట. కానీ ఎప్పుడో ఒకసారే గదా వస్తారు మా నాన్న. నచ్చింది చేసి పెట్టాలని నాకు ఆశ అనమాట. ఇయర్లీ వన్స్ గూడా రారనమాట మా నాన్న. మేమే వెళ్తూ ఉంటాం. మోస్ట్‌లీ 1 మంత్‌కి అలా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి, మా మమ్మీ, నాన్న చాలా తక్కువనమాట తిరుపతికి రావడం. వచ్చినప్పుడు బయట
ఫుడ్ ఆర్డర్ చేయడం కన్నా నేను చేసి పెడితే బావుంటది కదా అని చెప్పి అన్నీ ఇవాళ నేను మా నాన్న కోసమే స్పెషల్‌గా కుక్ చేశాననమాట. ఫస్ట్ అయితే అలసందలు వడలతో స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ కోసం పన్నీర్ అలానే చపాతీస్ అయితే చేస్తున్నాను. ఇంక పిల్లలు ఫుల్‌గా ఆడుకుంటున్నారు వాళ్ళ తాతతో. అస్సలు వదలకుండా ఇంక నన్ను గూడా పట్టించుకోకుండా ఆడుకుంటున్నారు. సో, నాకు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ గూడా మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. షార్ట్ ఉంది, లాంగ్ వీడియో ఉంది. అది గూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రాసెస్ అంతా ఇక్కడ చూపిస్తున్నాను గానీ, బట్ నేను చెప్పట్లేదనమాట. చాలా చాలా బావుంటది. ఈ దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే ఇంకా అవన్నీ ఫ్రై చేసేటప్పుడే ఆ అరోమా ఎంత మంచిగా స్మెల్ ఒస్తుందో. ఈ పన్నీర్ కర్రీకి మెయిన్ మసాలా ఇదే అనమాట. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. కాజు, టొమాటో, పచ్చిమిర్చి ఇలా కొంచెం అల్లం, వెల్లుల్లి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తదనమాట. మెయిన్ మసాలా అదే. ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాననమాట. సో, గైస్ చెప్పాను కదా! కర్రీ ఇక్కడ నేను ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ట్రస్ట్ మీ గైస్ ఒకసారి చేశారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటది. చాలా సింపుల్ ప్రాసెసే అనమాట. సో, దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనమాట. ఇది రోటీస్‌లోకి బావుంటది. రైస్‌లోకి ఇంకా బావుంటది. చాలామంది పన్నీర్ కర్రీ రోటీస్‌కే బావుంటది అనుకుంటారు. రైస్‌లోకి ఇంకా ఇంకా బావుంటదనమాట. ఇంకా కాజు కొంచెం ఎక్కువ వేసుకున్నామనుకోండి ఇంకా టేస్ట్ అదిరిపోద్ది. సో, ఇవాల్టి మా డిన్నర్‌కైతే ఇలా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్టర్‌నేట్‌గా చపాతీ గూడా నేనంతా మిక్స్ చేసి పెట్టుకున్నాననమాట. అది క్యాప్చర్ జేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఈ కర్రీ దగ్గర చపాతీలు చేసేది అంతా గూడా నేను ఫోన్‌ని అసలు తిప్పి తిప్పి క్యాప్చర్ చేయలేకపోతున్నా. చాలా కష్టంగుంది. నిజంగా కంటెంట్ క్రియేషన్ అంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదనమాట. సో, ఏ ఒక్క క్లిప్ క్యాప్చర్ చేయాలన్నా గూడా మనం డిఫరెంట్, డిఫరెంట్ యాంగిల్స్‌లో సెట్ చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న షాట్ అయినా కూడా ఆహ్, దాని బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటది. అందరూ వీడియోస్ తీయడం చాలా ఈజీ. వీడియోస్ పెట్టేసి డబ్బులు సంపాదిచ్చేసుకుంటారు అని అందరు గాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు గానీ, అంత ఈజీ అయితే కాదనమాట. కానీ డైలీ యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం వల్ల మనం చాలా యాక్టివ్‌గా ఉంటాం. కొత్త కొత్త థాట్స్ గూడా వస్తూ ఉంటాయి. వీడియో ఎలా క్యాప్చర్ జేయాలి, ఏంటి అని ఇంకా యాక్టివ్‌నెస్ ఎందుకంటే డైలీ వీడియో అప్‌లోడ్ చేయాలి గదా! అని చాలా యాక్టివ్‌గా ఉంటాం. అదైతే మంచిది అని నేను జెప్తాను. కొంచెం బాడీ గూడా యాక్టివ్‌గా ఉంటది. బ్రెయిన్ గూడా షార్ప్‌గా పనిజేస్తదనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక మనం ఒకటి బాగా తెలుసుకుంటాం. ఏంటి అంటే మన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళకన్నా మనకెవరో తెలియని స్ట్రేంజర్స్‌ని మనం ఫాలో చేస్తూ వాళ్ళు లైక్ అండ్ కమెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళు అనుకునే వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయరనమాట. దీని గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది. అది కమింగ్ వీడియోస్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో గైస్ ఇదైతే ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈస్ పుష్ప భూపాల్.